ఈరోజు సోమునేపల్లి మండల మేజర్ పంచాయతీ సర్పంచ్ గారి భర్త, వైసీపీ నాయకులు, ఉద్యమకారుడు నరసింహమూర్తి గారితో ఫేస్ టు ఫేస్ చేయబోతున్నారు. మా నాయన ఈ గ్రామ నౌకరు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పోతిరెడ్డిపాడు వరకు, లేపాక్షి నుండి పోతిరెడ్డిపాడు వరకు రాయలసీమ విమోచన కార్యాచరణ కమిటీ అనేది, అంటే ఒక ప్రాంతంలో వచ్చేసి రాజశేఖర రెడ్డి, ఒక ప్రాంతంలో వచ్చేసి మైసూరు రెడ్డి, ఇంకొక ప్రాంతంలో వచ్చేసి రమణారెడ్డి, వీళ్ళు ముగ్గురు పాదయాత్ర చేసి పోతిరెడ్డిపాడుకు వెళ్ళారు. యంగ్ ఇండియా ప్రాజెక్ట్ సాల్దాటి గ్రూప్ వచ్చేసి ఆర్డిఎస్, రూరల్ డెవలప్మెంట్ సొసైటీ అని చెప్పని చాల్కూరులో, అక్కడ నా సోషల్ వర్క్ అనేది స్టార్ట్ అయింది. అంటే స్కీమ్కి చట్టానికి కొంత డిఫరెంట్ ఉంది. అంటే మనం చాలామంది విన్నారు ఆర్టీఈ అంటే ఏంటి. అయితే అనుకోకుండా మీకు పదవి రావడం జరిగింది. అయితే సర్పంచ్గా అయిన తర్వాత, మీ భార్య గారు సర్పంచ్ అయిన తర్వాత సోమందేపల్లి మేజర్ పంచాయతీ లేదు, వివక్షత ఉంది, అది రూపాలు మారింది అని చెప్పేసి వాదించేవాడిని ఎక్కడే కానీ మీటింగ్లో. దాన్ని ప్రత్యక్షంగా అనుభవిస్తాను. డబ్బు నువ్వు ఖర్చు పెట్టింటే కన్నా నీ వాళ్ళే, నేను కాదనిలేను. ఓకే, నా దగ్గర కూడా ఖర్చు పెట్టించి నీ వాళ్ళు ఎట్లయితారు? వాళ్ళని అడగాల. ఎందుకంటే నేను భావించినది ఏమంటే, నేను కావచ్చు, నా భార్య కావచ్చు, మా వాళ్ళు కావచ్చు, ఒక వివక్షత అనేది చూపిస్తున్నారు అని. మన గ్రామస్తులు చాలా మంచోళ్ళు. వాళ్ళ కాన్సెప్ట్ ఒకటే ఉంది, వాళ్ళ నాయన కమ్యూనిస్ట్ భావాలు, ఈయన కూడా కమ్యూనిస్ట్ భావాలు. ఆ భావాలతోనే నా ప్రజలు, నా గ్రామ ప్రజలు బాగుండాలా అంటున్నాడు, కానీ పదవిని ఏ రోజు ఆశించలేను. ఇవన్నీ ఎంపీ మన శంకరనారాయణ సారు జెడ్పీటీసీగా తీసుకోనంటే నాకు అవసరం లేదని చెప్పి అన్నాడు ఆ రోజు కూడా. గతంలో దాని మీద చెప్పినవన్నీ పుకార్లే అంటారు. క్వారీల మీద గ్రామంలో పుట్టినవన్నీ పుకార్లే అంటారు. ఖచ్చితంగా ఉషశ్రీనే గెలుస్తారు. ఎన్ని ఓట్లతో? కొందరు 30,000 అంటున్నారు, కొందరు 50,000 అంటున్నారు. మొన్న లాస్ట్ టైం శంకరనారాయణకి వచ్చిన దానికన్నా నీ అభిమానం నీది, నా అభిమానం నాది, ఎలాంటి గలాటికి, ఘర్షణలకి తావివ్వకుండా ప్రశాంతమైన వాతావరణంలో ఓట్లు వేసుకొనేసి వాళ్ళ ధీమాను వాళ్ళు వ్యక్తపరచుకోవచ్చు. చాకర్లపల్లి నక్కులగుట్ట కాలనీలో, ఇప్పుడు చాకర్లపల్లి జగనన్న కాలనీలో నీటి సమస్య తీవ్రంగా ఉంటే వాళ్ళు కూడా బోర్ వేయించినాం. అందులో కూడా 800 అడుగులు వేసినా కేవలం 1.5 ఇంచు నీళ్ళు పడినాయి. హాయ్, హలో, అందరికీ నమస్తే. వెల్కమ్ టు స్టార్ట్ జే మనం న్యూస్. ప్రతిరోజు రాజకీయ నాయకులతో పాటు వివిధ రంగాలకు సంబంధించిన వాళ్ళతో మనం స్టార్ట్ జే ఎన్కౌంటర్ మీతో వాళ్ళ అనుభవాలు, వాళ్ళు పడ్డ కష్టాలన్నీ పంచుకుంటూ వచ్చారు. ఈరోజు సోమునేపల్లి మండల మేజర్ పంచాయతీ సర్పంచ్ గారి భర్త, వైసీపీ నాయకులు, ఉద్యమకారుడు నరసింహమూర్తి గారితో ఫేస్ టు ఫేస్ చేయబోతున్నాం. ఈ ఎన్కౌంటర్ ఆయన అనుభవాలు ఎలా ఉంటే తెలుసుకుందాం. నమస్కారం. నమస్తే, వెల్కమ్ టు స్టార్ట్ జే మనం న్యూస్. నమస్తే. ఓకే, ముందుగా వచ్చేసి మీ బ్యాక్గ్రౌండ్, అంటే మీ అమ్మ నాన్న గురించి, మీరు ఎక్కడ పుట్టారు, ఎంతవరకు చదువుకున్నారు, మా ప్రేక్షకులు చెప్తారా? నేను సోమందేపల్లినే పుట్టిండేది. మా అమ్మ గృహిణి, మా నాయన ఈ గ్రామ నౌకరు, బెట్టి కదిరప్ప అని. 1977 వరకు మా నాయన నౌకరుగా పనిచేసినాడు. అప్పుడు నేను పెనగొండలో చదువుకుంటా ఉన్నా. 78లో మా నాన్న చనిపోతే అట్లా ఇట్లా పడి 1981, 82 10th ముగించుకున్నాను. 10th ముగించుకున్న తర్వాత 1984లో, అంటే 1984లో ఇంటికి వచ్చిన తర్వాత మొట్టమొదటిసారి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పోతిరెడ్డిపాడు వరకు, లేపాక్షి నుండి పోతిరెడ్డిపాడు వరకు రాయలసీమ విమోచన కార్యాచరణ కమిటీ అనేది, అంటే ఒక ప్రాంతంలో వచ్చేసి రాజశేఖర రెడ్డి, ఒక ప్రాంతంలో వచ్చేసి మైసూరు రెడ్డి, ఇంకొక ప్రాంతంలో వచ్చేసి రమణారెడ్డి, వీళ్ళు ముగ్గురు పాదయాత్ర చేసి పోతిరెడ్డిపాడుకు వెళ్ళారు. నేను ఇక్కడి నుంచి, అంటే లేపాక్షి నుంచి వస్తే ఇక్కడి నుంచి నేను కూడా పోతిరెడ్డిపాడు వరకు పాదయాత్ర కొనసాగించిన రాజశేఖర రెడ్డి గారిని కట్టి. అంటే అప్పుడేమంటే రైతు కూలీ సంఘం సపోర్ట్గా, అంటే రైతు కూలీ సంఘం అంటే సిపిఐ ఈ వామపక్ష పార్టీతో కలుపుకొని, వాళ్ళతో పాటు నేను కూడా పాదయాత్రలో పాల్గొన్నాను రాజశేఖర రెడ్డితో పాటు. పాదయాత్రలో పాల్గొన్న తర్వాత అంటే నాకు రాజశేఖర రెడ్డి ఆయన భావాలు బాగా నచ్చినాయి. అప్పటి నుంచి నేను రాజశేఖర రెడ్డి అభిమాని. ఆయన నాయకత్వం నచ్చింది. 1986లో నేను యంగ్ ఇండియా ప్రాజెక్ట్లో చేరడం జరిగింది. యంగ్ ఇండియా ప్రాజెక్ట్ సాల్దాటి గ్రూప్ వచ్చేసి ఆర్డిఎస్, రూరల్ డెవలప్మెంట్ సొసైటీ అని చెప్పని చాల్కూరులో, అక్కడ నా సోషల్ వర్క్ అనేది స్టార్ట్ అయింది. అక్కడి నుంచి 1986 నుంచి 2020 వరకు
యంగ్ ఇండియా ప్రాజెక్టులను కొనసాగుతూ సాంఘిక, రాజకీయ, ఆర్థిక ఈ 3 విధానాలపైనే ఎక్కువ ఫోకస్ పెట్టి పనిచేయడం జరిగింది. గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న వ్యవసాయ కార్మికులందరినీ ఏకతాటిపై తెచ్చి వాళ్ళ సమస్యల పరంగా పోరాటాలు చేయడం జరిగింది. అదే క్రమంలోనే ఈజీఎస్ అంటే ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్ అనే దీనిపైన ఎన్ఎస్బిఐడి వాళ్ళ ఆధ్వర్యంలో లేపాక్షి నుండి హైదరాబాద్ వరకు సైకిల్ యాత్ర చేయడం జరిగింది. అక్కడి నుంచి ఇంకో టీం వచ్చేసి హైదరాబాద్ నుండి ఢిల్లీ వరకు, పాట్నా నుండి ఢిల్లీ వరకు సైకిల్ ర్యాలీ చేసిన. అంటే ఈజీఎస్ ఎంప్లాయ్మెంట్ గ్యారెంటీ స్కీమ్. అంతకుముందు మనకి ఏమైందంటే ఆర్ఎల్ఈజీపీ అనే ప్రోగ్రామ్ ఉంది. ఆర్ఎల్ఈజీపీ రూరల్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్ అని చెప్పని స్కీమ్ ఉంది. అంటే స్కీమ్కి చట్టానికి కొంత డిఫరెంట్ ఉంది. స్కీమ్ అనేది ప్రభుత్వాలు మారే కొద్దీ ఆ స్కీమ్ తీసేయచ్చు, చట్టాన్ని అయితే తొలగించలేదు. అందువల్లనే ప్రతి గ్రామంలోన ఈజీఎస్ ఎంప్లాయ్మెంట్ గ్యారెంటీ స్కీమ్ కావాలని చెప్పేసి ఆ చట్టం కోసం మేము వీధి నాటకాల ద్వారా, పాటల ద్వారా జనాలు మొబిలైజ్ చేసుకుంటూ ఆ చట్టం కోసం ప్రయత్నాలు చేసినాం. ఆ ప్రయత్నాలు చేసే క్రమంలోనే ఇంక 2020కి వైఐపికి ఫండింగ్ ఇచ్చే, అంటే నెదర్లాండ్ గవర్నమెంట్ ఫండింగ్ ఇచ్చే ఇది అయిపోయింది కాబట్టి మేము కూడా కొంత, ఎందుకంటే ఇప్పుడు మాకు కూడా జీవనోపాధి కావాలి. ఆ జీవనోపాధి అంటే సర్లే అని చెప్పేసి మేము కొంత ఇది అయిపోతుంది. అప్పట్లోనే ఈ ఆర్టీఐ అంటే చట్టం కావాలనే ఉద్దేశంతోనే అప్పట్లోనే ఈజీఎస్ తర్వాత ఆర్టీఐ దీనిపైన కూడా ఉద్యమాలు చేయడం జరిగింది. అది 2005లో కాంగ్రెస్ గవర్నమెంట్ రాగా అది చట్టాలు అమలులోకి వచ్చినాయి. జీవో జారీ అంటే చాలా మంది విన్నారు. ఆర్టీఈ అంటే ఏంటి? రైట్ టు ఎడ్యుకేషన్. ఎడ్యుకేషన్ సంబంధించిన మనకు ఏముంది అది కూడా చట్టమే. ఆర్టీఐ రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్టివిటీ, రైట్ టు ఎడ్యుకేషన్ అనేది ఒక యాక్ట్. ఈ చట్టాలపైన మేము అప్పటికే విస్తృతంగా ప్రచారం చేయడం జరిగింది. అది 2005లో అమలులోకి వచ్చిందనమాట. 2006 నుంచి పూర్తిగా 2004లో వచ్చేసి యాక్షన్ ఎయిడ్ ఆఫ్ ఇండియాలో, అంటే యాక్షన్ ఎయిడ్ ఆఫ్ ఇండియా అనేది ఒక రీజనల్ ఆఫీసు, హైదరాబాద్లో రీజనల్ ఆఫీసు. మేము దాంట్లో దళిత్ ఈక్విటీ ఎంపవర్మెంట్ అనే దీనిపైన పనిచేసుకుంటూ వచ్చాం. అంటే దళిత్ ఈక్విటీ ఎంపవర్మెంట్ అంటే దళిత సాధికార గురించి, అంటే ఎక్కడే కానీ వివక్షత లేకుండా ఉండాలా అనే ఉద్దేశంతో వాళ్ళ ఫండింగ్ ఇస్తే వాళ్ళ ఫండింగ్ దీని ప్రకారం ఏపీపీఎస్ అనంత పర్యావరణ పరిరక్షణ సమితి, అందులో సాల్డాటి గ్రూప్ వచ్చేసి క్రెడిట్స్ కల్లమరి రూరల్ ఎడ్యుకేషన్ డెవలప్మెంట్ సొసైటీలో మేము కూడా అందులో వర్కర్గా పనిచేసినాం. అంటే అప్పుడు ఈ దళిత ఈక్విటీ ఎంపవర్మెంట్ అనే దీనిపైన ఎక్కువ పనిచేసినాం అనమాట. పనిచేసే క్రమంలో 2011-14కి ఆ ఫండింగ్ కూడా క్లోజ్ అయింది. అది కూడా అంటే అగ్రిమెంట్ అనమాట. ఒక సంస్థ ఇన్నేళ్ళు ఫండింగ్ సపోర్ట్ చేస్తుంది, తర్వాత మీరు ఒక పీరియడ్ ఉంటుంది, పీరియడ్ ఉంటుంది. ఆ పీరియడ్ వరకు మనం పని చేయాలి. తర్వాత మీరు సస్టైన్ అయ్యి మీరు పని చేసుకుంటూ ఉండాలనేది వాళ్ళ కాన్సెప్ట్. ఆ కాన్సెప్ట్ ప్రకారం పనిచేసిన తర్వాత 2011లో ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత అదే యాక్షన్ ఎయిడ్ ఆఫ్ ఇండియా వాళ్ళు నాకు ఫెలోషిప్ ఇచ్చిన అనమాట. అంటే జిల్లాలో 3-4 ఇస్తారు, అంటే మంచి అచీవ్మెంట్ చూపించే వర్కర్స్కి. అదే క్రమంలో నాకు కూడా ఫెలోషిప్ ఇచ్చి దీనిపైన పని చేయించిన అనమాట. అంటే ఫెలోషిప్ అంటే ఏంటి, దాని అర్థం ఏంటి? ఫెలోషిప్ అంటే వాళ్ళు గౌరవవేతనం ఇస్తారు. ఆ గౌరవవేతనంలో వాళ్ళు కొన్ని మనకి సూచిస్తారు అనమాట. ఏమంటే చేయాల్సిన కార్యక్రమాలు మనం ఏం చేయాలనే దీనిపైన ఇచ్చారు. నాకు అప్పుడు సబ్జెక్ట్ వచ్చేసి ల్యాండ్ అక్విజిషన్ రీహాబిటేషన్ రీసెటిల్మెంట్ యాక్ట్, అంటే 2013 యాక్ట్ ప్రకారం, అంటే భూ హక్కుల చట్టం గురించి. అప్పుడే కదా మనకు షెడ్యూల్ రావడం. ఆ షెడ్యూల్లో ఎంత భూములు పోయినాయి, ఏమైంది, ఆ షెడ్యూల్లో ఎలాంటి అవకతవకలు జరిగేది ఒకటి. తర్వాత వచ్చేసి ఎక్కడే కానీ పరిశ్రమలు రాలా. అవును, ఇప్పుడు ఉదాహరణ 2013 మనకు రాష్ట్రం కూడా విడిపోయింది కూడా అప్పటికే షెడ్యూల్ వచ్చినాయి. వచ్చినా కూడా ఎలాంటి పరిశ్రమలు రాలేదు. ఈ స్పెషల్ ఎకనామికల్ జోన్స్ వచ్చినాయి కానీ భూమి అయితే పబ్లిక్ నుండి అక్వైర్ చేసేసి కాంపన్సేషన్ ఇచ్చేసి ఆ భూములన్నీ నిరుపయోగంగా ఉన్నాయట. ఆ దాంట్లపైన మీరు పని చేయాలనేది ఒక ఇది పెట్టి నాకు ఈ ఫెలోషిప్ ఇచ్చినారు. 2017 వరకు అక్కడ పనిచేసిన. 2017 తర్వాత పూర్తిగా రాజకీయాల్లోకి వచ్చేసిన అనమాట 2017. ఎందుకంటే అక్కడ జీతం ఇస్తూ ఉండి కూడా, ఎందుకంటే వాళ్ళు ఒకటే చెప్పినారు, నీకు జీతం కావాలా పాలిటిక్స్ కావాలా అని.
పాలిటిక్స్ కావాలని చెప్పి నేను పాలిటిక్స్లోకి వచ్చాను అనమాట. అక్కడ వరకు నా ఇది మీ అక్కడ వరకు ప్రస్తుతం అక్కడ జరిగింది. రాజకీయ ప్రస్తుతం 2010లో మొదలైంది. అంటే అప్పటి వరకు సమాజం కోసం అంటే అప్పటి వరకు ఉన్నాను, కానీ ఒక పార్టీ పైన ఆధారపడి ఎక్కువ కార్యక్రమం చేయలేదు. అంటే అప్పటికి పార్టీలు లేవు, కేవలం మీరు వచ్చి మనకు ఈ సంస్థ ద్వారా పనిచేసుకుంటూ ప్రజలకు ఇంప్లిమెంట్ చేసుకుంటూ అది చేసుకున్నారు అంతే. 2010 నుంచి పూర్తి పార్టీలకు అతీతమైంది. అయితే 2017లో ఫస్ట్లో ఏ పార్టీలు చేరారు? అంటే మొదటి నుంచి నేను కాంగ్రెస్ వాదిని, చెప్తున్నాను కదా, రాజశేఖర రెడ్డి అభిమానంతో మొదటి నుంచి కాంగ్రెస్ వాదిని. అయినా పార్టీలో లేకపోయినా కాంగ్రెస్కి నేను ఓటేసేవాడిని అప్పుడు కూడా. తర్వాత 2017లో ఇంకా వైఎస్ఆర్సీపీలోకి రావడం జరిగింది. నా స్నేహితులంతా వైఎస్ఆర్సీపీలో ఉన్నారు, ఇంక నేను పక్కన ఉండే బాగుందని చెప్పేసి వైఎస్ఆర్సీపీలోకి రావడం జరిగింది. ఓకే. అయితే 2019లో కూడా జగన్మోహన్ రెడ్డి కోసం చాలా కష్టపడి పనిచేశారు. అంటే 2019లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేశారు, అనుభవం ఎలా ఉంది? 2019లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావాలనే ఉద్దేశంతో అంతా కలిసికట్టుగా పనిచేసినారు. అంటే 2014లో ఓడిపోయిన తర్వాత ఆ అనుభవాన్ని దృష్టిలో పెట్టుకునేసి ఎలాంటి తారతమ్యాలు లేకుండా మనమంతా ఒక వ్యక్తిని గెలిపించుకోవాలనే ఉద్దేశంతో ప్రతి ఒక్కరూ పని చేయడం జరిగింది. అదే దీంతోనే తెలుగుదేశానికి మన పెనుగొండ కంచుకోట మాదిరి ఉండే దాంట్లో సమిష్టిగా పనిచేసినాం కాబట్టి శంకరనారాయణ కూడా గెలవడం జరిగింది. అంటే శంకరనారాయణ కూడా మంచి సౌమ్యుడే, ఆయన ఎందుకు ఆ విధంగా ఇదైనాడో మనకైతే అర్థం కావడం లేదు. అంటే 2014లో శంకరనారాయణ కూడా ఓడిపోయారు, 2019లో జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయారు. 2019లో శంకరనారాయణ గెలిచారు, సీఎంగా జగన్మోహన్ రెడ్డి గారు అయ్యారు. శంకరనారాయణ 2 సార్లు మినిస్టర్ అయ్యారు. శంకరనారాయణ గారు 2 సార్లు మినిస్టర్ పదవి వచ్చింది ఆయనకు. 2 సార్లు ఎట్టు వచ్చింది? ఒకసారి వచ్చింది బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఒకటి. అంటే 2 పదవులు అంటే శాఖలు మారినాయి, ఎక్స్టెన్షన్ అంతే. ఇప్పుడు బీసీ సంక్షేమ శాఖ మంత్రిగా ఉండింది, ఆర్ఎండ్బి శాఖ మార్చినారు అంతే. అయితే అంత ఉన్నా కూడా ఇంప్రూవ్మెంట్ చేయలేదని చెప్పేసి ప్రతిపక్షాలు ఆరోపణ చేసి, ఇంప్రూవ్మెంట్ చేయలేదు అనేది అది శుద్ధ అబద్ధం. కానీ ఎందుకంటే ఇప్పుడు పెనగొండ రోడ్లు మీకు కనపడతానే ఉన్నాయి. పెనగొండ రోడ్లు ఎట్లుంది, ఇప్పుడు మడకసిర రోడ్లు ఎట్లుంది, రొద్దం రోడ్లు ఎట్లుంది, కొంత అంటే పూర్తిగా డెవలప్మెంట్ లేదు అనేది అది ప్రతిపక్షాల వాదన. కాకపోతే మేము దాన్ని పూర్తిగా సమర్థించలేము కదా. ఇప్పుడు పెనగొండ తీసుకోండి, ఇప్పుడు ఇక మన వైఎస్ఆర్ సర్కిల్లో పెట్టి రైల్వే స్టేషన్ వరకు రోడ్లు ఎట్లుంది, ఇప్పుడు ప్రస్తుతం ఎట్లుంది. ఇప్పుడు రామారావు సర్కిల్ వంటి తర్వాత మడకసిర రోడ్ వరకు రోడ్డు ఎట్లుంది ప్రస్తుతం. అంటే మనం ఒకసారి చూసుకోవాల్సింది, ఎవరో విమర్శిస్తారంటే చూసుకునేది కాదు, ప్రస్తుత పరిస్థితులు మనకు కనపడుతుందా లేదా అభివృద్ధి అనేది. అంటే ఇవి కూడా ఈ రోడ్లు కూడా ఈ మధ్య కాలంలో వేసే తప్ప గత 5 ఏళ్ళు ఇక్కడ జరగలేదు కదా. అంటే కేవలం రోడ్లు వేసే అభివృద్ధి ఒకటి కాదు కదా, పరిశ్రమలు రావాలి, నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించాలి. అంటే ఈ కాన్సెప్ట్ మీద జరిగిన అభివృద్ధి అడుగుతున్నారు కదా. అంటే అభివృద్ధి అనేది ఇప్పుడు నాడు నేడు కింద ఒకసారి మన స్కూల్లో పరిశీలన చేసుకుంటే నాడు నేడు కింద గతంలో ఎట్లుంది, ఇప్పుడు ప్రస్తుత పరిస్థితులు ఎట్లుంది. కమ్యూనిస్టులు కానీ లేకపోతే వామపక్ష పార్టీలు కానీ ఒకటే చెప్పేది, విద్య ఆరోగ్యం అనేది ఈ విద్య ఆరోగ్యం పైన ఎక్కువ దృష్టి పెట్టినాడు. ఆ విద్య ఆరోగ్యం తర్వాత పేదరిక నిర్మూలన, బిలో పావర్టీ లైన్ కింద ఉండేవారిని ఏ విధంగా ఆర్థికంగా ఎదిగించాలా అనే ఉద్దేశంతోనే అమర్త్యసేన ఆర్థిక నిపుణులతో వాళ్ళ సలహాల మేరకు ఇంకా కొంతమంది మేధావుల మేరకు డైరెక్ట్ ట్రాన్స్ఫర్ చేసి లంచాలు లేని మధ్యవర్తులు లేని ఇది ఆయన సమకూర్చినాడు. లంచాలు నిర్మూలించాలి, ఏదైనా పారదర్శకమైన పారదర్శకమైన పథకాలు వాళ్ళకి చేరాలనే ఉద్దేశంతో అమర్త్యసేన వాళ్ళ సలహాలు సూచనల మేరకు వాళ్ళ సలహాలు సూచనల మేరకు డైరెక్ట్ బెనిఫిషరీ ఖాతాల్లోకి ఇదైంది. కాబట్టి ఎక్కడే కానీ మీడియేటర్కి ఏమాత్రం అవకాశం లేకుండా ఈరోజు ఖచ్చితంగా ఎవరికి చేరాలనుకున్నారో వాళ్ళ కాన్సెప్ట్ వాళ్ళకే చేరింది, వాళ్ళ అకౌంట్లకే వాళ్ళకే చేరింది. ఎక్కడే కానీ అవకతవకలు జరిగిండే దాఖలాలు లేవు కదా. ఎక్కడైనా జరిగినట్టు మీకు నోటీస్కి ఏమైనా వచ్చిందా? ఎక్కడ లేదు. అంటే డైరెక్ట్గా వాళ్ళ అకౌంట్లో జమ అవుతుంది. అదే ఇంతకుముందు జన్మభూమి కమిటీలు నీకు పెన్షన్ కావాలన్నా, లేకపోతే ఎస్సీ కార్పొరేషన్ లోన్ కావాలన్నా, లేదా బీసీ కార్పొరేషన్ లోన్ కావాలన్నా, లేకపోతే ఆదరణ పనిముట్లు కావాలంటే లేదు, ఎస్సీ కార్పొరేషన్లో ఏదైనా బోర్లు డ్రిల్ చేయాలన్నా కూడా ఆ జన్మభూమి కమిటీ సభ్యులు చెప్తే తప్ప నీకు అది శాంక్షన్ అయ్యేది కాదు. ఒకవేళ మనసు ఒప్పులేక చెప్పినా అనుకో, మళ్ళీ మన ఎదురుగా చెప్పినట్టు చెప్పి పక్కకు పోసి వద్దులేప మామూలు కాదు ఇల్లు అని చెప్పిండే దాఖలాలు దండిగా ఉండేవి. మంచి ముందు ఓ మాట, మంచి వెనక ఒక మాట. అట్లాదేం జరగలేదు కదా. అందరినీ సమానంగానే చూస్తాను. ఎమ్మెల్యేని ఒకటి, సర్పంచ్ ఒకటి,
లీడర్లు ఒకటి అందరూ ఒకటే. అంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఇప్పుడు జన్మభూమి కమిటీ ఉన్నప్పుడు వాళ్ళు చెప్పి అవాస్తవాలు కాదని మీరు వాస్తవాలు మీరు చెప్తున్నారు, వాళ్ళ వాస్తవాలు అంటున్నారు. ఓకే, అయితే జన్మభూమి కమిటీ పక్కన పెట్టేసి చంద్రబాబు నాయుడు 14 గెలిచిన తర్వాత రాష్ట్రం అభివృద్ధి చెందింది, రాష్ట్రానికి పరిశ్రమలు చాలా వచ్చాయి. ఉదాహరణ కియా పరిశ్రమే అంటున్నారు. కియా ఒకటి, ఇప్పుడు కియా పరిశ్రమ వచ్చిండొచ్చు, కాకపోతే ఇప్పుడు ఏది జరిగినా కూడా ఈ గవర్నమెంట్ ఒక ఎంయూ అయి ఉంటుంది. తర్వాత ఆ గవర్నమెంట్ డిజాల్వ్మెంట్ పోయి ఉంటుంది. తర్వాత ఆ గవర్నమెంట్ వచ్చినా ఆ గవర్నమెంట్కి ఈ క్రెడిట్ అనేది వస్తుంది. అలాగే ఉంటాయి. ఆ గొందిపల్లి రిజర్వాయర్ తీసుకోండి, రాజశేఖర రెడ్డి, జీడిపల్లి రిజర్వాయర్ తీసుకోండి, రాజశేఖర రెడ్డి ఉన్నాడు ఇది అయింది. గొందిపల్లి రిజర్వాయర్ అంతే రాజశేఖర రెడ్డి ఉన్నాడు అయింది. అంటే కంపెనీలు వచ్చేటప్పటికి మౌలిక వసతులు ఏ గవర్నమెంట్ అయితే సమకూరుస్తుందో ఆ గవర్నమెంట్ తరఫున పరిశ్రమలు వచ్చే అవకాశం ఉంటుంది. ఇప్పుడు మీరు అట్లా అంటున్నారు కదా, గొందిపల్లి రిజర్వాయర్ వచ్చిన తర్వాత కియా పరిశ్రమ వచ్చింది ఒప్పుకుంటాం. గొల్లపల్లి రిజర్వాయర్ వచ్చిన తర్వాత ఈ కియా పరిశ్రమ వచ్చింది ఒప్పుకుంటాం. కాకపోతే ఇంకా మీరు మీ గవర్నమెంట్ ఉన్నట్టు 5 ఏళ్ళ కాలం ఉన్నట్టే ఇంకా కొన్ని రిజర్వాయర్లు కట్టింటే కొన్ని పరిశ్రమలు వచ్చినాయేమో. అంటే ఇంకా పరిశ్రమలు ఇంప్రూవ్మెంట్ చేయాల్సిందంటారు. అంటే మౌలిక వసతులు కల్పించే దాంట్లో ప్రభుత్వాలు గత కావచ్చు, ప్రస్తుత ప్రభుత్వాలు కావచ్చు, ఆ ప్రాజెక్టుల నిర్మాణంలో శ్రద్ధ తీసుకుంటే ఆ ప్రాజెక్టులు అంటే మౌలిక వసతులు ఏర్పడతాయని చెప్పి సదుపాయాలు కల్పిస్తారనే ఉద్దేశంతో పరిశ్రమలు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. రాజశేఖర రెడ్డిగా గొల్లపల్లి రిజర్వాయర్ నిర్మించినా కాబట్టి నీకు కియా పరిశ్రమ వచ్చింది. నువ్వు ఏదైనా ప్రాజెక్ట్ నిర్మాణం చేసింటే పరిశ్రమలు వస్తానేమో. అంటే గొల్లపల్లి రిజర్వాయర్ నుంచి చుట్టుపక్కల మనకు హిందూపూర్ కావచ్చు, ధర్మవరం కావచ్చు, మడచిర కావచ్చు, చుట్టుపక్కల దాదాపు చిత్తూరుకు కూడా ఇక్కడి నుంచి వాటర్ వెళ్తుంది కదా, ఇక్కడి నుంచి పంపిస్తారు. సో ఇది మనకు పరిశ్రమల కంటే కియా పెట్టారు, దానికి అనుబంధ సంస్థ ఇంకా 24 సంవత్సరాలు రాబోతున్నాయి అని కూడా చంద్రబాబు గతంలో చెప్పారు. అంటే జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత పరిశ్రమలు లీక్ వెళ్ళిపోయిన ఆరోపణలు కూడా చాలా వచ్చాయి. అంటే ఒకటి ఇప్పుడు గొల్లపల్లి మొట్టమొదట రామారావు ఉన్నాడు తెలంగాణ ప్రాజెక్ట్ అని చెప్పేసి ఇంప్లిమెంటేషన్ చేసింది. దాన్ని ప్రభుత్వాలు వచ్చే కొద్దీ పేర్లు మార్చుకుంటా వస్తా ఉంటాయి. ఇంతకుముందే మనం ఒకటి అనుకున్నాం, ఆర్ఎల్ఈజీపీ అనేది పథకము, ఈజీఎస్ అనేది ఒక చట్టం. అంటే చట్టానికి పథకానికి తేడా ఉందన్నమాట. చట్టం అయితే తొలగి ఏ ప్రభుత్వం వచ్చినా తొలగించలేదు. సంవత్సరం ఇది స్కీమ్ అయితే కనుక ఆ గవర్నమెంట్ నచ్చుకున్నాడు తీసేసుకుంటా పోవచ్చు అని చెప్పి. ఇప్పుడు అది తెలంగాణ ప్రాజెక్ట్ అని పెట్టుకున్నాడు కాబట్టి ఆ తెలంగాణను పోసి హెచ్ఎన్ఎస్ఎస్ పెట్టుకున్నాడు. ఆ విధంగా మార్చుకుంటూ వచ్చినారు. ఈ హంద్రీ కాలం అంటే నగరికి నీళ్లు పోవాలని చెప్పేసి అది బచావో ట్రిబ్యునల్ కోర్టు ఏదో ఉంది, దాని మేరకునే వాళ్ళకి నీళ్ళు ఇస్తాను. నగరి గాలేరు అట్లే కుప్పం. సో ఇది హంద్రీ నివాకాస అప్పుడు గతం తెలంగాణ నుంచి ఇలా మార్పులు చేర్పు చేసుకుంటూ వచ్చింది. వాస్తవంగా ప్రాజెక్టులకి ఇంప్లిమెంటేషన్ చేసింది మొట్టమొదటి పునాది వేసింది రామారావు, తర్వాత దాన్ని ఇంప్లిమెంటేషన్ చేసింది రాజశేఖర రెడ్డి. ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంలో రామారావుని కావచ్చు లేకపోతే రాజశేఖర రెడ్డి కావచ్చు, మనమంతా వాళ్ళ ఆ ఇద్దరికి పార్టీలకు అతీతంగా వాళ్ళిద్దరికీ మనము రుణపడి ఉండాలి. అది నా వాదన, మిగతా వాళ్ళ వాదన ఎట్లా వండుకుంది. అందుకని మనం మంచి జరిగింది కాబట్టి మంచి జరిగింది కావచ్చు. అంటే ఆ రోజు ఆయన ఫౌండేషన్ వేసినాడు కాబట్టి రాజశేఖర రెడ్డి దాన్ని ఇంప్లిమెంటేషన్ చేసినాడు. సో ఫౌండేషన్ వేసిన వ్యక్తి అయినా సరే మన ఫౌండేషన్ ఇద్దరు సమానమే, ఇద్దరు ఒకే ఒక దాన్ని ఏమంటామంటే మనకు ఒక దిశానిర్దేశం నిర్వహించుకుని దాని లక్ష్యం పెట్టుకున్నారు అనమాట. సో దాన్ని అదే కంటిన్యూ చేశారు. ఒక అయితే ఇప్పుడు దాని తర్వాత మనం తీసుకుంటే సోమందేపల్లి మేజర్ పంచాయతీకి దీని గురించి తీసుకుంటే ఇప్పుడు చాలా కాలంతో చాలా సంవత్సరాల తర్వాత మేజర్ పంచాయతీ ఎస్సీ మహిళ వచ్చింది. అంటే అప్పుడు కూడా చాలామంది 2 సంవత్సరాలు జరిగిన ఎలక్షన్లో చాలామంది సర్పంచ్ పోటీకి బరిలో నిలబడ్డారు, పోటీ శాతం చాలా పెరిగింది. అనుకోకుండా మీ ఇంటికి రావడానికి కారణం ఏంటి? మా ఇంటికి రావడానికి కారణం ఏమంటే చాలామంది రాకూడదని చెప్పేసి మన ఊర్లో ఉన్నతమైన వాళ్ళే కొంతమంది చాలామంది అడ్డం పడినారు. కాకపోతే శంకరనారాయణకి నేనంటే కొంత అభిమానం. ఎట్లా అంటే ఆయన చేసే ప్రతి కార్యక్రమంలోనే నేను ఇన్వాల్వ్మెంట్ అయినాను, పూర్తిగా అంటే మనస్ఫూర్తిగా పనిచేసినాను. దాన్ని శంకరనారాయణ గారు దృష్టిలో పెట్టుకున్నారు. ఆ శంకరనారాయణ దృష్టిలో పెట్టుకునేది కాకుండా అతన్ని ఏదో రూపంగా ఇచ్చేసి మేమే బినామీని పెట్టుకోవాలని చెప్పేసి ప్రయత్నాలు చేసినాడు. దానికి తోడేమంటే రమాకాంత్ రెడ్డి గారు నాకు గట్టి హామీ ఇచ్చి ఎమ్మెల్యే ఎలక్షన్ అప్పుడు ఇంటింటికి మేమే తిరిగిండేది. తర్వాత ఎంపీపీ వాళ్ళకి ఇస్తూ ఇంకా కొన్ని పదవులు వాళ్ళకి ఇచ్చినాం కాబట్టి రమాకాంత్ రెడ్డికి ఏది ఇవ్వలేదు అనే ఉద్దేశంతోనే రమాకాంత్ రెడ్డి వ్యక్తి నేను కాబట్టి నాకు కేటాయించిన చెప్పి నేను అనుకుంటున్నాను. ఓకే,
అంటే ఇప్పుడు ఆ ఎలక్షన్ ఎలా ఉండేది అంటే చాలా పోటీగా జరిగింది. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ నుంచి మాజీ ఎంపీపీ గారి భార్య నిలబెట్టారు. దాంతో సోమదేపల్లో కిష్టప్ప గారి భార్య కూడా అనుకున్నారు. కిష్టప్ప గారి భార్య కాకుండా మళ్ళీ ఇంకొక పేరు గంగమ్మ ఒకటి వినిపించింది. అంటే మీ భార్య కాకుండా ఇంకో పేరు కూడా వినిపించింది. అటువంటి పరిస్థితుల్లో ఆ ఫేస్ అంటే మీరు ఎలా ఎదుర్కోగలిగారు? అంటే నేను ఇంతకుముందు చేసిన సోషల్ వర్క్ కొంత నాకు ఉపయోగపడింది. అంటే సోషల్ వర్క్ చేసుకున్నాడు. ఇప్పుడు కూడా సొంతంగా రూమ్ అట్లే మెయింటైన్ చేసుకుంటూ బాడీకి ఇవిడు కూడా కట్టుకుంటాను. ఎవరన్నా ఏదన్నా ఆపదలో వస్తే కన్నా వాళ్ళు ఖచ్చితంగా అర్జీలు రాయించి మీరు ఈ విధంగా పోండి అని చెప్పి సలహాలు ఇచ్చి సూచనలు ఇచ్చి వాళ్ళ సమస్య పరిష్కారానికి కృషి చేసిన దాఖలాలు చాలా ఉంటాయి. వాళ్ళ ఇంటిని నేను ఆశించేది లేదు. వాళ్ళు ఏమైనా ఇస్తే అన్న మీరు ఎట్లా రూమ్ మెయింటైన్ చేస్తారు ఎట్లా అని చెప్పి అన్నాడు. వాళ్ళు ఏదైనా ఇస్తే తీసుకున్నాను. కానీ ఒత్తిడి చేసి నువ్వు ఇస్తే నేను పని చేస్తాననేది ఎక్కడా లేదు నేను. ఎందుకంటే అది కూడా నాకు మన గ్రామంలో ప్లస్ పాయింట్ కానీ నేను భావిస్తాను. దానితో ఏమంటే రమాకాంత్ రెడ్డి గారు వాళ్ళకుండే ఇన్ఫ్లుయెన్స్, వాళ్ళ నాన్న చేసిన సర్వీసు, ఆయన చేసిన సర్వీసు, ఆయన మంచితనము, నా సోషల్ వర్క్ ఇది రెండు మ్యాచ్ అని. దానికి తోడు ఇంకోటి ఏమంటే శంకరనారాయణ గారు నాతో నిలబెట్టాలా వద్దా అని చెప్పి అని డైలాగ్ తీసుకొని పోయినాడు. ఆయన ఇంటర్నల్గా సర్వే చేయించినాడు. ఆ ఇంటర్నల్గా సర్వే చేయించినాడు. రమాకాంత్ రెడ్డి క్యాండిడేట్ అయితే కానీ గెలుస్తారు, మిగతా క్యాండిడేట్లు ఎవరు గెలుచరు అని చెప్పేసి వాళ్ళ సర్వేలో తేలడం జరిగింది. ఒకవేళ రమాకాంత్ రెడ్డి క్యాండిడేట్ని మనం డిస్క్వాలిఫై చేస్తే కాదనుకుంటే వాళ్ళు ఖచ్చితంగా కంటెస్ట్ చేస్తారు. కంటెస్ట్ చేసినాడు టీడీపీ వాళ్ళకి అవకాశం వస్తుందని చెప్పేసి వాళ్ళ రిపోర్ట్లో తేలడం జరిగింది. అదే ఉద్దేశంతో మాకు ఈ అవకాశం కల్పించినాడు శంకరనారాయణ గారు. ఓకే, అయితే అనుకోకుండా మీకు పదవి రావడం జరిగింది. అయితే సర్పంచ్గా అయిన తర్వాత మీ భార్య గారు సర్పంచ్ అయిన తర్వాత సోమందేపల్లి మేజర్ పంచాయతీ చాలా చోట్ల అంటే ఒక మీడియా పరంగా కావచ్చు, పబ్లిక్ టాక్ కావచ్చు, చాలా వైరల్ అయింది. అంటే కారణం ఏంటంటే మీ జనరల్ బాడీ మీటింగ్లు పెట్టినా కూడా మామూలుగా వచ్చేసి వార్డు మెంబర్లు కావచ్చు, ఉప సర్పంచ్ కావచ్చు, అంటే కోఆర్డినేషన్ లేదనేది చాలామంది వినిపించారు. దాంతోపాటు ఊర్లో కూడా వర్క్ చేసే వర్కర్స్ కూడా కొన్ని చోట్ల వర్క్లు ఆపేశారు. డ్రైనేజ్ క్లీన్ చేయడము, నీళ్ళు వదలము, ఇవి కూడా అంటే ఒక యుద్ధం అనే వారనే జరుగుతుందనేసి వచ్చింది. ఎంతవరకు వాస్తవం? అది వాస్తవమే. ఇంతకుముందు మనం ఒకటి అనుకున్నాం. నేను 2004 నుండి 2011 వరకు దళిత ఈక్విటీ ఎంపవర్మెంట్ ప్రోగ్రామ్ అనేది ఒకటి చేసినాడు. అంటే దళితుల పైన ఎక్కడ వివక్షత లేదు అని చెప్పేసి నేను వర్క్ చేసినాడు. లేదు వివక్షత ఉంది, అది రూపాలు మారింది అని చెప్పేసి వాదించేవాడిని ఎక్కడే కానీ మీటింగ్లో. దాన్ని ప్రత్యక్షంగా అనుభవిస్తాను. ఎందుకంటే ఒక దళిత మహిళకి సర్పంచ్ పదవి వచ్చిందని చెప్పంటే ఆ దళిత మహిళ కూడా డబ్బులు ఖర్చు పెట్టింది. మొన్న మీ ఎన్కౌంటర్లు చూసిన వార్డు మెంబర్లు మా వాళ్ళే, అందరూ మా వాళ్ళే అని చెప్పండి. డబ్బు నువ్వు ఖర్చు పెట్టింటే కన్నా నీ వాళ్ళే, నేను కాదనిలేను. ఓకే, నా దగ్గర కూడా ఖర్చు పెట్టించి నీ వాళ్ళు ఎట్లయితారు? అంటే ఇక్కడ ఏమంటే డిస్క్రిమినేషన్, వివక్షత, నేను చెప్పిందే జరగల్లా అనేది ఆ మొండి బాధను వాళ్ళు పట్టినారు. వార్డు మెంబర్లు కూడా చాలా మంచోళ్ళు, వాళ్ళని మిస్గైడ్ చేస్తున్నారు. అందువల్ల కొంత గ్రామం గురించి జరగలేకుండా పోయిందని చెప్పి నేను అనుకుంటున్నా. అంటే ప్రత్యేకమైన ఇదేమంటే వివక్షత, దళితులది ఏది జరగకూడదు, మాదే జరగల్లా అనేది ఒక డిక్టేట్ చేస్తున్నారు. ఆ డిక్టేట్ అనేది సమయం నిర్ణయిస్తుంది. 2-3 సార్లు కూడా మీడియా సమక్షంలోనే జనరల్ బాడీ మీటింగ్ పెట్టారు, పంచాయతీ ఆఫీస్ కార్యాలయంలో పెట్టారు. 2-3 సార్లు కూడా పంచాయతీ ఆఫీస్లోనే మీడియా సాక్షిగా జనరల్ బాడీ మీటింగ్ క్యాన్సిల్ అయింది. అంటే రెండు వర్గాలు అక్కడ ప్రత్యక్షంగా కనిపించాయి మీడియాకు, సర్పంచ్ వర్గం వైపు, ఉప సర్పంచ్ వర్గం వైపు. అంటే ఎందుకు ఈ ఇద్దరు సమన్వయం లోపం ఉందా, లేక వివక్షణ లేదా, లేదంటే అండర్స్టాండింగ్ లేదా? అండర్స్టాండింగ్ అనేది అది వాళ్ళతో అడగాల, నాతో అడిగేది కాదు. మేమైతే ఒక అధ్యక్ష పదవిలో ఉన్నాం కాబట్టి మేము అందరినీ సమానంగా చూసుకొని పోవాలని చెప్పేసి మేము ఆలోచన చేస్తాం. మాకు అనుగుణంగా వాళ్ళు కలిసి రాలేదు. ఎందుకు కలిసి రాలేదంటే అది వాళ్ళని అడగాల. ఎందుకంటే నేను భావించినది ఏమంటే, నేను కావచ్చు, నా భార్య కావచ్చు, మా వాళ్ళు కావచ్చు, ఒక వివక్షత అనేది చూపిస్తున్నారు అని. ఆ రోజే ఒక అగ్రిమెంట్ చేసుకుంటే నువ్వు ఊరికే నామక వస్తీగా ఉండు, మేమంతా ఖర్చు పెట్టుకుంటామని చెప్పేసి అంటే కానీ నేను ఈరోజు కూడా మాట్లాడినవాడు కాదు. ఓకే, అంటే ఈరోజు గతం అంటే ఎలక్షన్ ముందు చెప్పిన మాట ఒకటి, ఎలక్షన్ అయిన తర్వాత చెప్పిన మాట ఒకటి, తీరు ఒకటి. అంటే ఎందుకంటే ఆ రోజు ఖర్చు పెట్టేతాడు, ఈరోజు నేను ఖర్చు పెట్టినాను అని ఆయన అంటున్నాడు ఎంపీపీగా. నా దగ్గర ఎందుకు లెక్క తీసుకున్నారని అడుగుతున్నా. ఈ శంకరనారాయణ సార్ ఇచ్చినాడు, నాది నువ్వేం ఖర్చు పెట్టినావు?
నీ కొడుకు గెలిచాలని చెప్పి నువ్వు ఖర్చు పెట్టుకుంటావు, వార్డు మెంబర్లకి ఏం ఖర్చు పెట్టలే కదా. ఓకే. శంకరనారాయణ ప్రత్యక్షంగా మా దగ్గర మా మూర్తి గారు నేను అది పార్టీ ఫండాలే శంకరనారాయణ సొమ్ము అనేది నేను అడగలే. అంటే మీకోసం ఎన్నికల సహాయం అందించారు అంతే. ఆయన సాయం చేసినాడంట. సరే సార్ మంచిదే సార్ అని చెప్పాను. నేను ఇచ్చిన అదొక ఈ మిగిలింది నీ కొడుకు గెలుపు కోసం ఖర్చు పెట్టుకుంటావు. నువ్వెట్లా ఖర్చు పెట్టుకున్నట్టు అంటే అభివృద్ధి అంటే కోసం డిక్టేట్ చేస్తాడారు. నేను చెప్పిందే జరగాలని చెప్పి మొత్తం వార్డు మెంబర్లు నా వాళ్ళే ఎంపీటీసీలు నా వాళ్ళే అని చెప్పండి. ఇది అది వాళ్ళ పెద్దలకి వాళ్ళ విజ్ఞతగా వదిలేస్తున్నాం. అంటే ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఇప్పుడు మనకు స్మార్ట్ ఫోన్ కూడా ఇప్పుడు స్మార్ట్ ఫోన్ ఉంది, గతంలో ఫోన్లు కూడా లేవు. ఒక ఫోన్ లేని కాలం నుంచి ఒక స్మార్ట్ ఫోన్ వరకు ఎదిగాం. మనకు అంతరిక్షం వరకు అంటే మన భూమి మీద నుంచి చంద్రుడి వైపు వెళ్ళే వరకు ఎదిగాం మనిషిగా. కానీ ఇప్పటికి కూడా నేటి కాలం ఎక్కడ చూసినా కూడా దళితులు అంటే ఎందుకు అంత వివక్షత? దళితులు అంటే అంత ఎందుకు అంటే మనిషిలో మార్పు వస్తుందా లేదా, లేదంటే మనం జనరల్గా మనకు కంప్యూటర్ మారినట్టు మారుతున్నాం కానీ మనిషిలో మెదడు మారటం లేదు, ఎందుకు కారణం ఏంటి? మనుషుల్లో కూడా మార్పు వచ్చింది, సెల్ఫ్నెస్ ఉంది అంతే, ఎక్కువ సెల్ఫ్నెస్. ఎందుకంటే నేను చెప్పింది జరగాల, నేనే సంపాదించుకోవాలా, కులాల మధ్య చిచ్చ పెట్టడం, అందువల్ల ఒక నియంత. ఓకే. ఈరోజు మీటింగ్ కండక్ట్ చేస్తే మీటింగ్ రాలే, మీటింగ్ పంపారు, మేము మా వాళ్ళు చెప్తే మా అన్నీ చెప్తేనే మేము సర్కులర్ చేసుకున్నాం, లేదు అంటాం. దాన్ని ఏమంటారు చెప్పండి? అధికారులు కూడా అలాగే వివరిస్తున్నట్టు చూసాం, కలర్ చూసాం, వింటున్నాము. ఇప్పుడు ఎగ్జాంపుల్ అంటే మనకు రీసెంట్గా ఒకటి మాకు మీడియా దృష్టికి వచ్చిన సంఘటన ఏంటి, ఇంతకుముందు సెక్రటరీ వేరే ఉన్నట్టుండి ఒకే రోజులో ఒక సెక్రటరీ మార్చారని చెప్పి సమాచారం ఉంది. కలర్ చూస్తున్నాం కూడా ఆఫీస్లో. ఆ సెక్రటరీ తీసేయడానికి కారణం ఏంటి? వాళ్ళు ఎవరైతే వేయించినా వాళ్ళని అడగాల బాబా. ఇప్పుడు నాకు ఆ విషయం తెలియదు. మేము యాక్చువల్గా ఆ రోజు శ్రీశైలం పోయినాము. శ్రీశైలం అది మొత్తం అన్నీ ముగిచ్చేసినారు. ఏమంటే సోమందేపల్లో మా పట్టు ఏడపోతుందో, మేము పట్టు ఎట్లా కోల్పోతామో అనే దీనిపైన వాళ్ళు ఉన్నారు. కానీ ఇది సామంతరాజులు అట్లా ఇప్పుడు ముందు వచ్చేసి పితృస్వామ్య వస్తుంది, తర్వాత రాజకీయ వస్తుంది, రాజకీయ వ్యవస్థ పితృస్వామ్య వ్యవస్థ, పితృస్వామ్య వ్యవస్థ నుండి భూస్వామ్య వ్యవస్థ నుండి ప్రజెంట్ పెట్టుబడిదారు వ్యవస్థలో ఉన్నాం. పెట్టుబడిదారు వ్యవస్థలో ఉన్నాం. ఈ పెట్టుబడిదారు వ్యవస్థలో పెత్తందారి వ్యవస్థ. ఈ పెత్తందారి వ్యవస్థలో మాలాంటి వాళ్ళు నలగి సున్నమైపోతున్నాం. ఓకే. అయితే ఇప్పుడు సర్పంచ్గా మీ భార్య ఉన్న మేజర్ పంచాయతీ సోమందేపల్లిలో ముఖ్యంగా గత సంవత్సరం అంటే ఒక 2 సంవత్సరాలు మీరు అభివృద్ధి పథకం పెట్టేశామంటే ఎక్కడైనా కానీ ముఖ్యంగా మనకు ఊరి బయట చివరిన మనకు కుంట సైడ్ వచ్చే వాటర్ ఊర్లకు సంబంధించింది చాలా చోట్ల ప్రతిరోజు వచ్చేసి వాటర్ లైన్ పగలగొట్టేశారు. ప్రతిరోజు మీరు నిత్యం వేస్తూనే ఉంటారు, పగలగొట్టడం జరిగింది. అంటే ఎవరు చేస్తున్నారు, ఎందుకు చేస్తున్నారు? అది ఎందుకంటే మీకే తెలిసాల్సి ఉంటుంది. ఎందుకంటే నేను స్టార్టింగ్ నుండి ఒకటి అనుభవిస్తాను, మోటార్లు కాల్చడం, స్టార్టర్లు కాల్చడం. అంటే చాలా చోట్ల వైర్లు కూడా మేము కలర్ చూసాము కూడా, ఒకసారి న్యూస్ కూడా పెట్టాము మేము. స్టార్ట్లు కాల్చడం, తర్వాత మోటార్ కాల్చడం. ఎందుకంటే వీళ్ళని ఏదో రూపంగా ఆర్థికంగా బలపన్నకూడదు అనేది ప్రధాన వాళ్ళ కాన్సెప్ట్. ఓకే. వీళ్ళు ఆర్థికంగా ఎదిగితే మాలాంటి వాళ్ళకి ఇబ్బంది ఏమనేది ఇంకోటి. ఇవన్నీ ఉండే కాబట్టి కొంత ఇబ్బందులు. అంటే మీరు ఆర్థికంగా ఇబ్బంది పడదని చెప్పి ఇప్పుడు ఎవరో చేస్తున్న వ్యక్తి ఊర్లో గ్రామానికి సంబంధించిన తాగునీరు కావచ్చు, వాడుకునే వాటర్ మన గ్రామస్తులు చాలా మంచోళ్ళు. ఎందుకంటే సర్లే వాళ్ళ పాపలు వాళ్ళు పోతారులే అంటున్నారు కాబట్టి సరిపోయింది. అదే కొంత ఇదేంటే గిన ఎప్పుడో రెవల్యూషన్ వచ్చింటే గిన కొంతమంది ఊర్లు ఇడిసాల్సిన పరిస్థితి. యాక్చువల్గా ప్రజలు అనేవాళ్ళు, మన ఊరు గ్రామ ప్రజలు అనేవాళ్ళు చాలా మంచివాళ్ళు. ఆ మంచివాళ్ళు అనేదానికి నాకు 2836 ఓట్లు పార్టీలకు అతీతంగా మెజార్టీ ఇప్పించినారు. వాళ్ళు ఏ విధంగా కూడా ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతోనే నేను కూడా నా బాధలు ఎన్నన్నా ఉంది, కానీ నా గ్రామస్తులు నా వాళ్ళు అనే ఉద్దేశంతో నేను పనిచేస్తాను. నాకు రావచ్చు, రాకుండా పోవచ్చు, నేను ఆ సర్వీస్ చేయాలనుకున్నా. ఒకటి విషయం చెప్తాను చూడండి. ఇప్పుడు పిఎం విశ్వకర్మ అనే పేపర్లు వచ్చినాయి. దాదాపు 690 అప్లికేషన్ ఫారాలు వచ్చినాయి. దీంట్లో కేవలం ఒక వైఎస్ఆర్సీపీ వాళ్ళమే చేయాలని చెప్పేసి నాకు ఒత్తిడి వచ్చినా నేను ఒకటే చెప్పిన, నా గ్రామస్తులు, నా ప్రజలు. ఎందుకంటే నాకు ఆ రోజు ఆదరణ ఇచ్చినారు కాబట్టి, పార్టీలకు అతీతంగా నన్ను మెజార్టీ తెప్పించినారు కాబట్టి నాకు పాలిటిక్స్ సంబంధం లేదు. వాళ్ళు ఎవరైతే అప్లై చేసుకున్నారో, వాళ్ళు ఎవరైతే ఎలిజిబుల్ అవుతారో వాళ్ళకందరికీ ఖచ్చితంగా సంతకాలు పెట్టిందని చెప్పి పెట్టినాను, అప్లోడ్ చేసేసినాను.
కొన్ని ఎట్లా బయట పెట్టినాము, సోమందేపల్లి పంచాయతీ కాకుండా వాళ్ళు రెసిడెన్షియల్ ప్రస్తుతానికి ఈడున్నారు. వాళ్ళ అడ్రస్ వచ్చేసి ప్రూఫ్లు వచ్చేసి చెన్నగొత్తపల్లి ఉంటారు, రొద్దుమలో ఉంటారు, అనంతపురంలో ఉంటారు. అట్లాంటి మాత్రం పక్కన పెట్టాను. కానీ మన ఊర్లో స్థానికంగా ఉండేవి 690 అప్లికేషన్ ఫారాలు అప్లోడ్ చేయించినాను. నా లాగిన్ ఏంటి విశ్వకర్మ ఇది చేయించినాను. ఓకే. అయితే ఇప్పుడు సోమందేపల్లిలో వచ్చి మన ఆంజనేయ స్వామి గుడి వద్ద వచ్చి ఒక బోర్ ఉన్నది, అది మంచినీరు బోర్ అని చెప్పారు. అంటే ఇది చాలా రోజుల నుంచి కొన్ని మనం సోమందేపల్లి ముఖ్యంగా ఎన్ని బోర్లు ఉన్నాయి, ఎక్కడెక్కడ మంచినీరు ఉంది, ఎక్కడెక్కడ ఉప్పు నీరు ఉంది? ఊర్లో వేసేటివన్నీ ఉప్పు నీళ్ళు పడతాయి బాబా. ఎందుకంటే ఇప్పుడు ప్రతి ఒక్కరూ ఫిట్ ఏర్పాటు చేసుకొని ఆ ఫిట్లోకి మామూలు వేస్ట్ నీళ్ళు అన్నీ పోతుంటాయి కాబట్టి ఆ సాయిల్ మారుతూ ఉంటుంది. ఆ సాయిల్ మారేది ఏంటంటే ఇప్పుడు ప్రస్తుతానికి వేసినాడు బోర్లో మంచినీళ్ళు వచ్చినా ఆ సాయిల్ చేంజ్ అయ్యే కొద్దీ నీళ్ళు కూడా ఫ్లోరైడ్ అవుతుంది, సాల్ట్ నీళ్ళు అవుతుంది. దానితో ఇప్పుడు చెట్లో ఒకటి వేసిన కాలం కూడా దగ్గర వాళ్ళు వేపించింది. అది కూడా మంచినీళ్ళు అనుకుంటే ఇప్పుడు బిగిస్ చేతాలకి ఉప్పు నీళ్ళు వచ్చినాయి. ఈ ధోబీ ఘాట్ కాడ, తర్వాత మరిగం గుడి కాడ ఆ బోర్లన్నీ రన్నింగ్లో పెట్టించినాం. ఇవన్నీ మంచినీళ్ళే. మనకి ప్రైవేట్ బోర్ కూడా ఒకటి నజీర్ది వాడుకుంటున్నాము, అది మంచినీళ్ళే. ఎటు తిరిగి మనకి ఊర్లో ఆంజనేయ స్వామి కొడుతుండేది మాత్రం అది బంద్ చేయమని చెప్పిన. ఈ ఎండాకాలం బంద్ చేస్తే కొంచెం ఇబ్బంది ఏమని చెప్పేసి అది అట్లే దీంట్లో పంపింగ్ చేసుకునేసి నీళ్ళు కలిపి ఇడండి అని చెప్పి మా వాళ్ళకి చెప్పిన. ఓకే. అయితే ఇప్పుడు రమాకాంత్ రెడ్డి గారు మీకు చాలా ప్రోత్సాహం అందించారు, ఎంతో సహాయ సహకారం అందించారని చెప్పారు. ముందు నుండి ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్పాను, మనకు కరోనా టైం వచ్చింది. ఆ కరోనా టైంలో రమాకాంత్ రెడ్డి గారు గ్రామం మొత్తం వచ్చేసి పేదవాళ్ళకి కాయగూరలు కావచ్చు, ఇంత సరుకులు కావచ్చు, ఆ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? అంటే అంత పెద్ద కరోనా మహమ్మారి వచ్చినప్పుడు మీరు ఇంటికి తిరిగారు, ఎలా ఉంది అనుభవం? ఆ కరోనాలో శానిటేషన్ వర్క్ అయితే రమాకాంత్ రెడ్డి గారు కేవలం సోమందిపల్లికి మాత్రమే పరిమితం కాకుండా పందిపర్తి, బాపనపల్లి, అదేవిధంగా చాకర్లపల్లి మన పంచాయతీ పరిధిలో అంటే అదనంగా వచ్చేసి బాపనపల్లి, పందిపర్తి, మంచేపల్లి ఈ ప్రాంతాల్లో కూడా శానిటేషన్ చేయించినాడు. అదేవిధంగా సోమందేపల్లి పంచాయతీలో కూడా శానిటేషన్ చేయించినాడు. ఇప్పటి వరకు ఆయన బిల్లుకి పెట్టలే, శానిటేషన్ చేయించినా కూడా. ఓకే. మరి అయినా కూడా ఈ రోజు ఆయన పార్టీకి పనిచేస్తున్నారు. పార్టీ కంటే ఏ పదవి ఆశించకుండా నిస్వార్థంగా పనిచేస్తారు. కారణం ఏంటి? ఆయన వాళ్ళ కాన్సెప్ట్ ఒకటే ఉంది. వాళ్ళ నాయన కమ్యూనిస్ట్ భావాలు, ఈయన కూడా కమ్యూనిస్ట్ భావాలు. ఆ భావాలతోనే నా గ్రామ ప్రజలు బాగుండాలా అంటున్నాడు. కానీ పదవిని ఏ రోజు ఆశించలే ఆయన. ఇవన్నీ ఎంపీ మన శంకరనారాయణ సారు జెడ్పీటీసీగా తీసుకోనంటే నాకు అవసరం లేదని చెప్పన్నాడు ఆ రోజు కూడా. అవును, జెడ్పీటీసీ అవకాశం అయితే లేదు. ఓకే. అయితే రమాకాంత్ రెడ్డి గారు పక్కన పెట్టామంటే ఈమెనక ముఖ్యమైన నాయకులు, వైసీపీ నాయకులు, మాస్టర్ వ్యూవర్ డిసి ఈశ్వరి గారు ఉన్నారు. ఆయనతో మీకు సత్సంబంధాలు ఎలా ఉన్నాయి? పెద్దోళ్ళు అంటే గౌరవమే. అంటే ఏదన్నా సలహా కావాలంటే వాళ్ళ దగ్గర తీసుకుంటాను, కానీ ఎక్కువ పోవడం లేదు. ఏదన్నా అవసరం అనుకుంటే పోతాం. ఎందుకంటే వాళ్ళ స్థాయి వేరు, వాళ్ళ ఉన్నతమైన వాళ్ళు. మనము వాళ్ళు బిజీగా ఉన్నవాడు మనం పోయేసి వాళ్ళు విసిగించకూడదు అనేది ఒకటి ఇది. అది కూడా మనం సున్నితంగా సమాధానం. ఓకే. అయితే మనకి ఇంప్రూవ్మెంట్తో పాటు ఇప్పుడు ఉషశ్రీ గారు వచ్చారు, అంటే మన శంకర్ నాన్నగానే వెళ్ళిపోయారు. ఉషశ్రీ గారు వచ్చారు. ఉషశ్రీ గారు వచ్చినప్పటి నుంచి కొన్ని వర్గాల స్వాతం పలకాయ, కొన్ని వర్గాల వైసీపీ పార్టీ చెందిన వాళ్ళే ఉషశ్రీ వద్దు, శంకరాయన ముద్దు నినాదాలు కూడా చేశారు. అయితే ఇప్పుడు ఉషశ్రీ గారు వచ్చిన దాదాపు 4 నెలలు అవుతుంది. ఆ రోజు ఫ్లక్కాలు పట్టుకొని దీక్షలు చేసిన వాళ్ళు, ధర్నాలు చేసిన వాళ్ళు అందరూ వచ్చి ఉషశ్రీ గారి దగ్గరే ఉన్నారు. ఉషశ్రీ గారు ముద్దు అనుకునే వాళ్ళు ఈరోజు పక్కన ఉన్నారు. కారణం ఏంటి? ఈ ఆవేశంతో ఈరోజు మీరు మా ఇంటి దగ్గరకు వచ్చినారు, నేను మీతో పొమ్మనేకి లేదు కదా. ఈరోజు అధిష్టానం ఎవరినైతే ఆదేశిస్తుందో ఆ అధిష్టానం యొక్క ఆదేశాలను తూచ తప్పకుండా పాటించాల్సిన బాధ్యత క్షేత్రస్థాయి కార్యకర్తలు ఉంటుంది. ఓకే. ఆవేశంగా ఉండొచ్చు, ఉషమ్మ వద్దు, శంకరనారాయణ ముద్దు అని చెప్పని. ఇప్పుడు అధిష్టానం శంకరనారాయణ ఏం పక్కన పెట్టలే కదా. ఆయనకి ఇంకా ప్రమోషన్ ఇచ్చేసి ఎంపీగా ప్రమోషన్ ఇచ్చి పంపించింది. ఇప్పుడు శంకరనారాయణ మనోడే ఉషశ్రీ గారు మనం ఎవరిని తీసేసేకి లేదు కదా. ఇప్పుడు ఆ రోజు శంకరనారాయణ ఇక్కడ ఎమ్మెల్యే క్యాండిడేట్ అనుకుంటే కదా మేము కూడా ఊరికే ఉండగలేదు, మేము కూడా తప్పకుండా చేస్తా అంటే. అధిష్టానం ఏదైతే ఆదేశిస్తుందో ఆ ఆదేశాలు కట్టుబడి ఉండేవాడే కార్యకర్త. ఓకే. అయితే ఇప్పుడు కూడా ఉషశ్రీ గారు ప్రతి చోట వెళ్తున్నారు, ప్రతి ఒక్క కార్యకర్తతో కావచ్చు, పబ్లిక్తో కావచ్చు, ఓటర్తో కావచ్చు ఇంటరాక్ట్ అవుతున్నారు, ఆత్మీయ సమ్మేళనం చేస్తున్నారు. అయినా కూడా ముఖ్యంగా సోమందేపల్లి టౌన్లో మాత్రమే ఇప్పటికి కూడా వర్గాలు అలాగే ఉన్నాయి. కారణం ఏంటి? ఇప్పుడు కరోనా టైంలో ఏదైతే చేసినారో దాన్ని మళ్ళీ పునరావృతం కావాలనే ఉద్దేశంతో వాళ్ళు ఉండారేమో అనేది ఒకటి అనుమానం. ఎందుకంటే
ప్రతి ఒక్కరు ఏం చెప్తారంటే మీరు కలిసి పని చేయండి అని చెప్పి చెప్తారు. కలిసి లేదనుకున్నట్టు వాళ్ళు ఏదో ఒకటి ఆశించుంటారు కదా. నాయకత్వం అనేది కేవలం పబ్లిక్ నీటి రావాల. నా పటుత్వం పోతుందేమో అని భయపడితే అది ఏ రోజు పోక తప్పదు. ఇప్పుడు గతంలో 2019లో వైఎస్ఆర్సీపీ పార్టీ గెలిచింది, ఇక్కడ శంకరనారాయణ ఎమ్మెల్యే గెలిచింది. అయితే సోమందేపల్లి టౌన్లో వైఎస్ఆర్సీపీ గెలిచినా, శంకరనారాయణ గెలిచినా కూడా సోమందేపల్లి టౌన్లో ముఖ్యంగా తెలుగుదేశం పార్టీకి మెజార్టీ వచ్చింది. ఎంత వచ్చింది? 300 చిల్లర వచ్చింది అంట. 379 ఓట్లు మెజార్టీ వచ్చింది వాస్తవమే. అయితే అంతకుముందు మన సోమంతపల్లి హెడ్ క్వార్టరే తెలుగుదేశానికి కంచుకోట. అవును, 2,500 మెజార్టీ వస్తూ ఉంది. అప్పట్లో ఎలాంటి సంక్షేమ పథకాలు లేవు. 2019 ఎలాంటి సంక్షేమ పథకాలు లేకపోయినా కేవలం 379 ఓట్లకు మాత్రమే మెజార్టీ తీసుకొచ్చామంటే అది రమాకాంత్ రెడ్డి గారి కృషి అని చెప్పేసి నేను కారాఖండిగా చెప్పుకోవాలి. ఎందుకంటే ఆ రోజు ప్రతి గడప తాగబోయేసి మీరు ఇదొక్కసారి మార్పు కోసం సాయం చేయండి, ఈ క్వారీలు రద్దు చేపిస్తామని చెప్పేసి ఆ ఉద్యమాన్ని అట్లే తీసుకుపోయినాం. కాబట్టి ఆయన మాట కొంత విలువ ఇచ్చేసి ఆ రోజు మెజార్టీని తగ్గించేకి పూర్తిగా ప్రయత్నాలు చేసినాం. ఆ రోజు కూడా సమిష్టి పని చేసినాం అనుకుందాం. అయితే కొంతమంది సమిష్టి కృషి అనుకుందాం. అయితే కొంతమంది ఫోటోలకు మాత్రం పోజ్ ఇచ్చేసి సాయంకాలం వరకు తిరిగిండే దాఖలాలు లేవు. మేము ఎట్లంటే రమాకాంత్ రెడ్డితో పాటు 10 మంది 12 మంది మేము టీం అయ్యాం. ఆ టీం మేము యాతగైనా కానీ భోజనాలు తెప్పించుకొనేసి ఏడన్నా కానీ కూర్చొని తినేసి టాప్ పైన ఉన్నా కూడా నేను కూడా ఎక్కలేకపోతే ఆయన పోయేసి ఓటేయండి, ఇది ఒక్కసారి మార్పు కోసం ప్రయత్నం చేయండి అని చెప్పేసి రిక్వెస్ట్ చేసుకొని ఓటర్స్తో అడిగినాడు. ఆ దయతోనే ఆ రోజు 2,500 వచ్చే మెజార్టీ కేవలం 379 ఓట్లకు మాత్రమే ఇచ్చినాడు. అయితే ఇప్పుడు 379 మెజార్టీ వచ్చిన టీడీపీకి ఈసారి సబితమ్మకు 2,000 పై చిలుకు టౌన్లోనే ఇస్తామని చెప్పి చాలామంది నాయకులు అంటున్నారు తెలుగుదేశం పార్టీ. అంటే ఎందుకు కారణం? వాళ్ళు చెప్పడం కారణం ఒకటే ఉండొచ్చు. వైసీపీలో వర్గాల్లోనే ఒకరిలో వాళ్ళు పొంతం లేరు, ఒకరిలో ఒకరు లేరు. మీ వర్గం వైపు, ఆ వర్గం వైపు, ఇంకో వర్గం, అంటే ఒక్కో వర్గం వైపు ఉంది కాబట్టి మన తెలుగుదేశం పార్టీ దీన్ని క్యాష్ చేసుకుంటుంది. అది అనుకోవచ్చు. ఇప్పుడు పిల్లలు పరీక్షలు రాస్తారు. ఎట్లా రాసిన పరీక్ష అంటే నేను బాగా రాసిన ఎంత వస్తాయంటే ఖచ్చితంగా నాకు పాస్ మార్కులు వస్తాయని అంటారు. కానీ నేను ఫెయిల్ అయితే చెప్పి ఏ పిల్లోడు కూడా అన్నాడు. ఇది కూడా అంతే. వాళ్ళ పార్టీని వాళ్ళు ఫోకస్ చేసుకో తప్పదు కదా. ఇప్పుడు మాలో వర్గాలు ఉన్నాయంటున్నాం. ఆ వర్గాలు నోటిఫికేషన్ వచ్చే లోపల అన్నీ సర్దమనికి పోయేసి మా ఎమ్మెల్యే క్యాండిడేట్ గెలుపు కోసం, మెజార్టీ కోసం కృషి చేయాల్సి వస్తుంది, చేస్తాం కూడా. ఓకే. అయితే ఇప్పుడు సోమందేపల్లి మేజర్ పంచాయతీ ముఖ్యంగా తీసుకుంటే మన పంచాయతీ పరిధిలోన ఒక క్వారీ ఉంది. ఆ క్వారీది కూడా పెద్ద ఇష్యూ అయింది గతంలో, మీకు కూడా తెలుసు. చెరువులో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు చెరువులో రోడ్డు వేయకూడదు, ఎలా వేసారు, రోడ్డు పర్మిషన్ ఇచ్చారని చెప్పేసి దాని తర్వాత గతంలో వైసీ కాంగ్రెస్ పార్టీ కూడా పోరాటం చేసింది. అయితే తెలుగుదేశం పార్టీ ఓడిపోయి వైఎస్ఆర్సీపీ గెలిచిన తర్వాత మీరు సర్పంచ్ అయిన తర్వాత ఆ క్వారీల గురించి కూడా రకరకాలుగా వచ్చాయి బయట. అది మీకు తెలుసు, బహిర్గతంగా తెలుసు. చాలామంది అన్నారు అంత డబ్బులు తీసుకొని, ఇంత డబ్బులు తీసుకొని, అంటే అంత ఆరోపణ ఎందుకు? దాంట్లో ఎంత వాస్తవం ఉంది? వాళ్ళు నెల పాప మీ పంచాయతీకి ఎంత రాయల్టీ కడుతున్నారు? ఏ మనకు క్వారీలు మీ పరిధిలోకి వస్తున్నాయి? 2 కాదు, మన పంచాయతీలో ఉండేది రెండు క్వారీలు, ఒకటి కాదు 2 ఉండేది. ఒకటి వ్యాపార ప్రైవేట్ లిమిటెడ్ బాలాజీ, ఒకటి ఆర్బిఎస్, 2 క్వారీలు ఉన్నాయి. ఒక క్వారీది అంటే ఆర్బిఎస్ఎస్ మాత్రం సీనరీ ఛార్జెస్ వచ్చేసి డైరెక్ట్ మైన్స్ అండ్ జియాలజీ ఏడీ అకౌంట్లోకి పోతుంది. ఆ ఏడీ అకౌంట్లో అంటే తర్వాత సీనరీ ఛార్జెస్ని డిపిఓ అకౌంట్లోకి వస్తుంది. డిపిఓ అకౌంట్ అంటే ఏ పంచాయతీలో ఆ పంచాయతీకి వాళ్ళు ఆన్లైన్ ద్వారా ట్రాన్స్ఫర్ చేస్తారు. ఓకే. ఈ చెర్లో రోడ్డు వేసిండేది, తర్వాత క్వారీ పర్మిషన్ ఇచ్చిండేది మీరు గతంలో ఉన్న పాలకులను అడగాల. ఇప్పుడు పంచాయతీకి వాస్తవంగా రాయల్టీ రావడం లేదు. సీనరీ ఛార్జెస్ అని చెప్పేసి అది వాళ్ళు ఎంత ఉత్పత్తి అవుతుంది, ఎంత వాళ్ళు సేల్స్ అయింది, ఆ సేల్స్ని బట్టి మైన్స్ అండ్ జియాలజీ ఏడీ ఆఫీస్కి పంపిస్తారు. అట్లా అది అమౌంట్ మా సీనరీ ఛార్జెస్ కింద వస్తుంది 6 నెలలకో సంవత్సరానికి ఒకసారి. అయితే ఇవన్నీ గతంలో దాని మీద చెప్పినవన్నీ పుకార్లే అంటారు. క్వారీల మీద గ్రామంలో పుట్టినవన్నీ పుకార్లే అంటారు. అంటే మనం పుకార్లు అనే కూడా అనుకునే కూడా లేదు. ఎందుకంటే ఈ క్వారీల పరిస్థితి ఎట్లా అంటే ఏ గొడుగు అయితే బాగుంటుందో గొడుగు నీడి కిందకి వచ్చేసి ఆ గొడుగు నీడి కింద చేరుకొనేసి ఇదైతే అంటారు. అట్లా కూడా ఏమైనా ఇచ్చుకోవచ్చు, మనం చూసిన లేదు మన నోటీస్కి అయితే. ఎందుకంటే నాకైతే క్వారీలని కానీ చెరువులో రోడ్డు వేసినది కానీ పూర్తిగా రద్దు చేయించాలనేది నాకు చాలా కోరిక ఉంది. ఆ కోరిక తగ్గట్టుగా నాకు ఎవరు సహకరించడం లేదు. సహకారం చేస్తే ఖచ్చితంగా దాన్ని తీసుకొని పోతా. ఓకే. అయితే ఇప్పుడు సోమందేపల్లి మేజర్ పంచాయతీలు తీసుకుంటే కొన్ని చోట్ల అంటే మీ దృష్టికి రాకుండా కూడా కొన్ని అక్రమ నిర్మాణాలు ఎక్కువ జరిగాయి.
అక్రమ నిర్మాణాలతో పాటు కబ్జాలు కూడా జరుగుతున్నాయి. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక 10x12 మనకు 10 అడుగుల రోడ్డు ఉన్నా కూడా దాదాపుగా అంటే 4 అడుగులు ఆక్రమించేసుకొని మెట్లు వేసుకోవడము, రూములు కట్టుకోవడం జరుగుతున్నాయి. ఎందుకు ఈ కారణం? అంటే నిర్లక్ష్యమా లేదంటే అలసత్వమా? రెండు ఉన్నాయి, నిర్లక్ష్యం ఉంది, అలసత్వం ఉంది. రెగ్యులర్ సిగరెట్ లేకుండా పోవడము, వాళ్ళకి ఇష్టం వచ్చిన సిగరెట్ని మార్చడము, అజమాయిషి లేకుండా పోవడం, ఇవన్నీ కారణమే. ఇప్పుడు ఒక సర్పంచ్ చెప్పినారని చెప్పంటే ఇంకోరు వేసి లేదా వాళ్ళకి చెప్పినారంట అంటాను. అట్లా ఇదైపోయేసి పూర్తిగా అవి జరుగుతానేది వాస్తవమే, జరిగినది కూడా ఇదే. దీనిపైన జిల్లా ఉన్నతాధికారుల నోటీసు కూడా తీసుకొని పోయినా. వాళ్ళు చెప్పడం ఏమంటే మీకు రెగ్యులర్ సిగరెట్ దానిపైన దృష్టి పెట్టేసి దానిపైన ఏదైనా రిపోర్ట్లు పంపించే మార్గం ఉంటుంది. నెలకు సిగరెట్ని మారుస్తుంటే మనం ఏం చేసాక ఏం చెప్పండి? ఓకే, సెక్రటరీ మారినా ఓకే. ఇప్పుడు సర్పంచ్ గారి భర్త కాబట్టి మీకు తెలిసిన చట్టాలు చాలా ఉంటాయి. సో ముఖ్యంగా టౌన్లో ఎందుకంటే ఇవి జరిగిన అక్రమాలు, భవిష్యత్తులో జరగబోయే అక్రమాలు ఎలా నిర్మించబోతున్నారు? ఇప్పుడు ఇంతకుముందే చెప్పుకున్నాం మనము. ఈ వివక్షత అనేది పోయేంత వరకు మా నాకు చట్టాలు అన్నీ తెలిసినా కూడా నేను కూడా ఏం చేయలేకుండా పోతాను. ఇప్పుడు నా ప్రజలకు ఏదైనా చేయాలనే ఉద్దేశంతోనే, అంటే ప్రధానంగా నేను పాలిటిక్స్లోకి రావడానికి కారణం ఏమంటే ప్రజా సంఘాల్లో ఉండి డిమాండ్ చేసి సాధించిన సందర్భాలు ఉన్నాయి. కానీ రాజకీయ అధికారం వస్తే కానీ ఖచ్చితంగా మా వాళ్ళకి న్యాయం చేస్తామనే ఉద్దేశంతో ఇక్కడ వచ్చిన. కాకపోతే ఇప్పుడు చేతులు కాళ్ళు నోరు కట్టేసి బాయిలోకి దొబ్బేసినారు. అవకాశం కూడా లేకోకుండా. ఓకే, అయితే 2019 తర్వాత ప్రభుత్వం మనకు వైఎస్ జగన్ గారి ప్రభుత్వం వచ్చింది, వైసీపీ అధికారంలోకి వచ్చింది. అయితే సర్పంచ్ అయిన తర్వాత చాలా చోట్ల మనకు కరోనా వెళ్ళిపోయిన తర్వాత 2023లో తీసుకున్నామంటే, లాస్ట్ ఇయర్ తీసుకున్నామంటే సర్పంచ్లకి కేంద్రం నుంచి కావచ్చు, రాష్ట్రం నుంచి కావచ్చు రావాల్సిన నిధులు రావట్లేదు, వచ్చిన నిధులు కాస్త పక్కదారి మళ్ళీ అని చెప్పేసి చాలామంది సర్పంచ్ ఆరోపణ చేశారు, ఆవేదన వ్యక్తం చేశారు. అది ఈ అంటే అది వచ్చిండేది వాస్తవమే. స్టేట్ గవర్నమెంట్ తీసుకోండి అది ఒక అపవాదం. ఎందుకంటే ఈ ఎనర్జీ కంపెనీలను రిజర్వ్ బ్యాంకుతో మన స్టేట్ గవర్నమెంట్ ఒప్పందం చేసుకునేసి ఆ ఒప్పందం ప్రకారం మన ఏపీకి చంద్రబాబు నాయుడు లోన్ ఇచ్చింది. ఓకే, ఆ లోన్ని క్వార్టర్లీకి కానీ లేకపోతే హాఫ్ ఇయర్లీకి కానీ 1 ఇయర్ కానీ ఇంట్రెస్ట్ రూపంగాను కానీ విడతల వారీ కానీ ఇన్స్టాల్మెంట్ ప్రకారం కట్టాల్సింది. ఓకే, ఆ కట్టాల్సింది ఏమైపోయిందంటే పూర్తిగా డెడ్ అయిపోయింది. డెడ్ అయిపోయేసి ఇంకా ఏపీ గవర్నమెంట్ ఏమాత్రం అప్పు తీర్చలేదు, దివాలా తీసింది అని చెప్పి డిక్లేర్ చేయాల్సిన పరిస్థితికి వచ్చేసింది. అంటే అప్పటికి టీడీపీ గవర్నమెంట్ వెళ్ళిపోయింది, తర్వాత వైఎస్ గవర్నమెంట్ ఫార్మేషన్ అయింది. ఆ ఎనర్జీ దీనికి తీసిన లోన్కి పంచాయతీ డబ్బులంతా వాడిండేది అది ఉండొచ్చు. ఓకే, అంటే అప్పుడు తెలుగుదేశం గవర్నమెంట్ చేసింది అప్పుని, ఆ అప్పుకి దీన్ని జమ చేసుకుండొచ్చు. ఇప్పుడు ఎల్ఈడి బల్బులు తెలుగుదేశం గవర్నమెంట్ ఇచ్చినామని చెప్పి అంటాను. ఇప్పుడు ఈ ప్రజెంట్ సర్పంచ్లతో ఉండే ఖాతాల కూడా ఇప్పుడు డబ్బులు తీస్తున్నారు ఇప్పటికి కూడా. అంటే అప్పుడు గొప్పలు చెప్పినారు, అనుభవిస్తున్నా మేము అనుభవిస్తున్నాం. అంటే ఇప్పుడు నిధులు అనేవి లేకుంటే మీ విధులు ఉండవు కదా, నిధులు అనేవి రాకపోతే మీ విధులు ఉండవు కదా, అంటే మనకు కూడా కష్టం అవుతుంది కదా, ఎలా చేస్తున్నారు? మనుగడ అంటే ఒకటి బాబా, గతాన్ని దృష్టిలో పెట్టుకోవాలా, ప్రస్తుతాన్ని దృష్టిలో పెట్టుకోవాలా. గత ప్రభుత్వంలో చేసిన దీన్ని కూడా వచ్చిన ప్రభుత్వం అనుసరించుకునే పోతా ఉండాల. నువ్వు గతంలో చేసినా అని చెప్పేసి నేను విరివికి ఇచ్చినాను కదా, నా గవర్నమెంట్ కూడా ఫెయిల్యూర్ అయ్యే కారణాలు ఉంటాయి కదా. సో రేపు వాళ్ళకి అవకాశం ఉంటుంది. అది అంటే ఆ రోజుల్లో ఆయన 100 కోట్లు అప్పు చేసిన కాబట్టి ఆ అప్పును పూడ్చేదానికి పంచాయతీ గ్రాంట్ తీసిండొచ్చు. ఓకే, అంటే నిందల వేషం కాదు, మనం చేసి చూపించాలి అని చెప్తారు. ఇప్పుడు ఒకసారి స్టేట్ గవర్నమెంట్ దివాలా తీసిందని చెప్పేసి ఏ గవర్నమెంట్ ఏ బ్యాంక్ కూడా నోటిఫై చేసిందంటే ఎవరే కానీ మళ్ళీ ఆ గవర్నమెంట్కి లోన్ ఇచ్చాక ముందుకు రాదు, రూపాయి కూడా పుట్టదు, రారు ముందుకి. ఆ విధంగా అది ట్రాన్సాక్షన్ ఆ విధంగా జరిగిండొచ్చు. ఓకే, అయితే ఇప్పుడు 2019లో ఉండే రాజకీయాలు వేరు, ఇప్పుడున్న రాజకీయాలు వేరు. ఇప్పుడు పెనుగొండలో మనకు వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీ నుంచి ఉషశ్రీ గారు, చరణ్ గారు వచ్చారు. తెలుగుదేశం పార్టీ, బీజేపీ, జనసేన 3 పార్టీలతో పొత్తు అభ్యర్థి అయిన సవిత గారు ఉన్నారు. ఎలా ఉండబోతుంది ఇక్కడ వారైతే ఇప్పుడు మేము వైఎస్ఆర్సీపీ పార్టీని గెలుస్తుందని చెప్పేసి మాకు ఒక ధీమా ఉంది. మా సవితమ్మక్క లోకల్ అయి ఉండొచ్చు, నాన్న లోకల్ అనేక లేదు. ఆమె కూడా పుట్టినిల్లు కొండంపల్లి అయినా రాంపురం అయినా ఇచ్చిండేది గుంటూరు కదా. ఓకే, ఆమె కూడా వలస వచ్చినట్టు కదా.
అంటే ఇద్దరు నాన్ లోకలే. నాన్ లోకలే కదా. సో నాన్ లోకల్ మధ్య వారు ఎలా ఉండబోతుంది? పైగా జనసేన బీజేపీ పొత్తు పెట్టుకున్నారు తెలుగుదేశం పార్టీతో. దీంతో పాటు రాజశేఖర రెడ్డి గారి కుమార్తె షర్మిల గారు కాంగ్రెస్ పార్టీలను చేశారు. ప్రతిరోజు జగన్మోహన్ రెడ్డి తన సొంత అన్న మీదే అభియోగాలు చేస్తున్నారు. ఓటు వేయద్దండి అంటే వాళ్ళ వాదన ఒకటే, అవినాష్ రెడ్డి హంతకుడు, అవినాష్ రెడ్డికి ఓటు వేయద్దండి, ఫ్యాన్ గుర్తు ఓటు వేయండి అని చెప్పేసి, వేయద్దండి అని చెప్పేసి ఆయన ఎక్కడ అనలే. ఆయన వాదన అంతా అవినాష్ రెడ్డి ఎంపీ సీటు కోసం మా నాయన చంపినాడు, మా చిన్నాన్న చంపినారు, ఆయనకు ఓటు వేయద్దండి అంటారు. జగన్మోహన్ రెడ్డికి ఓటు వేయని ఎక్కడ వేయద్దండి అని ఎక్కడ అనలే అమ్మా. జగన్మోహన్ రెడ్డి గారి గురించి చాలా చోట్ల మాట్లాడింది కదా, స్పెషల్ స్టేటస్ అన్నారు, మెగా డిఎస్ ఇస్తారన్నాడు, ఎక్కడ స్పెషల్ స్ట్రాటజీ అని చెప్పంటే అది చంద్రబాబు నాయుడు చేసిన తప్పమే. ఓకే, వాళ్ళు రెండు ప్రతిపాదనలు పెట్టినారు. ఎన్డీఏ గవర్నమెంట్ నీకు ప్రత్యేక హోదా కావాలా, ప్యాకేజ్ కావాలంటే ఆయన ప్యాకేజీకే ఓటు వేసినాడు. ఇంకా మన స్టేట్ బైబర్గేషన్ కాకుండా ముందే యూపీఏ గవర్నమెంట్ ఒకటి అడిగితే ఎట్లా విడిపోతుంది అని చెప్పేసి మొదటి ఈయన విడిది అని చెప్పేసి మొట్టమొదటి లెటర్ ఇచ్చిండేది ఈయన. మాకు 5 లక్షల కోట్లు ఇచ్చేసండి, మాకు విడిగొట్టి అని చెప్పేసి అనేది కూడా ఈయన మొదట. ఓకే, సో అది జరిగేది అంటారు. ఓకే, అయితే ఫైనల్గా ఒకే క్వశ్చన్, ఇప్పుడు మనకు ఎలా ఉండబోతుందని చెప్పాము. ఆంధ్రప్రదేశ్లో మొత్తం 175 నియోజకవర్గాలనే వైనాట్ 175 నినాదంతో జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు. అది నినాదం చేస్తున్నా సిద్ధం అంటున్నారు. సైకో పోవాలి, సైకిల్ రావాలని చంద్రబాబు నాయుడు పిలిపించారు. పవన్ కళ్యాణ్ కూడా ఏమంటున్నారు, జగన్మోహన్ రెడ్డి గుర్తుపెట్టుకుని నేను అందపాతాలని తొక్కేస్తా, నా పేరు పవన్ కళ్యాణ్ గుర్తుపెట్టుకో అని అంటున్నారు. మరి ఎలా ఉండబోతుంది? ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఈసారి ఏ ప్రభుత్వాన్ని పట్టం కట్టబోతున్నాయి? వైఎస్ఆర్ 175 వైనాట్ 175 అంటున్నారు కదా, అది మా కాన్సెప్ట్. ఓకే, 175 రావాలని చెప్పని అది ఖచ్చితంగా వచ్చేదానికి కృషి చేస్తారు. ఇప్పుడు తొక్కేస్తామంటున్నాడు. ఇప్పుడు ఫుట్బాల్ ఆడుతూ ఉంటాం, ఫుట్బాల్ ఎంత గట్టి కొడితే అంత ముందు పైకి ఎగురుతుంది, గోడ కొట్టిన బంతిలాగా. అది ఆయన కూడా అంతే, ఎంతమందిని పాతాలను తొక్కుతాడు. చంద్రబాబు నాయుడు అంటావా, అబద్ధాలు కేర్ ఆఫ్ చంద్రబాబు నాయుడు. ఓకే, అయితే ఫైనల్గా ఇప్పుడు మనకు 2024 ఏ ప్రభుత్వం రాబోతుంది, ఎన్ని సీట్లతో రాబోతుంది? వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ వస్తుంది. ఒకవేళ 175 రాకపోయినా ఓకే, వైఎస్ఆర్సీపీ మాత్రం గవర్నమెంట్ ఫామ్ చేసిందని చెప్పేసి మాకు ఇది చాలా గట్టి నమ్మకం ఉంది. పెనుగొండ ఉషశ్రీ గారి పరిస్థితి ఎంత రావచ్చు? ఖచ్చితంగా ఉషశ్రీనే గెలుస్తారు. ఎన్ని ఓట్లతో రావచ్చు? కొందరు 30,000 అంటున్నారు, కొందరు 50,000 అంటున్నారు. మొన్న లాస్ట్ టైం శంకరనారాయణకి వచ్చిన దానికన్నా 16,000 పైచులకు అంత వచ్చాయి, అంతే, తగ్గదు. ఓకే, అయితే ఇప్పుడు చివరిగా మా స్టార్ జే మనం న్యూస్ ప్రేక్షకులకు మీరు ఇచ్చే సందేశం ఏంటి? ఒక ఓటు గురించి కావచ్చు, అభివృద్ధి గురించి కావచ్చు, లేదంటే ఇక ముఖ్యంగా ఒక దళిత సర్పంచ్ అంటే కులాలు కాదు, మతం కాదు, మనిషి ఒకటే, ఈ విధంగా అంటే మీరు మా ప్రేక్షకులకు ఇచ్చే సిద్ధాంతం వీళ్ళు చెప్పే ఒక మాట ఏంటి, ఒక సందేశం ఏంటి మా ద్వారా? మేము ఇచ్చే సందేశం ఏంటప్ప, ఇప్పుడు నేను అనుభవిస్తున్నాను. కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా పార్టీ వాళ్ళు కావచ్చు, పాత్రికేయులు కావచ్చు, రాజకీయ నాయకులు కావచ్చు, అందరూ పార్టీలకి లోబడి పని చేసుకోవాల్సిన, వాళ్ళ సిద్ధాంతాలు కట్టుబడి పని చేసుకోవాల్సి ఉంటుందని చెప్పి నేను కోరుకుంటాను. ఓకే, ఇప్పుడు నా వరకు వస్తే గిన అది పెద్దగా ఇది కావాల్సిన అవసరం కూడా లేదు. ఓకే, మనం మంచిగా పోవాలా. ఇప్పుడు హిట్లర్ అట్లా వాడు మంటలో కలిసిపోయినాడు. శాసించిన వాళ్ళంతా ఎవరికి ఏది శాశ్వతం కాదు. మనం ఉన్నన్నాళ్ళు మన గ్రామ అభివృద్ధికి, గ్రామంలో మంచితనం అనేది సంపాదించుకోవాలా అనేది నా కోరిక అంతే. ఎందుకంటే ఎవరిని మనం ఏది శాసించలేం, శాసించిన తాత్కాలికమే. ఉన్నన్నాళ్ళు ప్రత్యేకతను మంచిగా పోవాలా. ఇది ఎలక్షన్ అనేది ఒక పీర్ల పండుగ లాంటిది. పీర్ల పండుగలో వాళ్ళ ఇది కొద్ది వాళ్ళు అలా వాడుతుంటారు. అది వాళ్ళకి వాళ్ళ ఇష్టం కొద్ది వాళ్ళు ఆడతారు. లాస్ట్ రోజు ఆల్బిదాయి పాడిన తర్వాత గుంతు పూర్తి చేస్తారు. ఇది అంతే కదా. సో ఎలక్షన్ అంటే మనకు ఒక పీర్ల పండుగ లాంటిది. దాన్నే దృష్టిలో పెట్టుకునేసి వాడు ఆ పార్టీకి వేసినాడు, ఈ పార్టీకి వేసినాడు అని చెప్పేసి మనం వైషమ్యాలు పెట్టుకుందంటే గ్రామాలు పూర్తిగా చెడిపోతాయి, గ్రామాభివృద్ధి కుంటుపడుతుంది, మన కుటుంబాలు చెడతాయి. అలాంటిది కాకుండా నీ అభిమానం నీది, నా అభిమానం నాది, ఎలాంటి గలాటికి ఘర్షణలకి తావివ్వకుండా ప్రశాంతమైన వాతావరణంలో ఓట్లు వేసుకొనేసి వాళ్ళ ధీమాను వాళ్ళు వ్యక్తపరచుకోవచ్చు. అది వ్యక్తిత్వం. ఓకే,
దాన్ని నువ్వింత నేనింత అని చెప్పుకొని మన కుటుంబాలు జరుపుకునేసి గ్రామాలని కుంటుపాటితో చేయకుండా ఉండేది మంచిదని నేను కోరుకుంటాను. ఓకే, నువ్వు సర్పంచ్గా మీ భార్య గారు ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచి ఈ రోజు వరకు అభివృద్ధి పనులు ఏం చేశారు సోమందేపల్లి టౌన్లో పంచాయతీ సంబంధించి? పంచాయతీకి సంబంధించి అభివృద్ధికి అయితే మేము మాస్టర్ ప్లాన్ వేసుకున్నాం. ఆ వేసుకునే క్రమంలో తీర్మానాలు కూడా చేసుకున్నాం. దానితో కొంత లోటు బడ్జెట్ విషయాలతో మేము చేయలేకుండా పోతున్నాం. ఇప్పుడు చాలా చోట్ల ఇప్పుడు సాయినగర్లో డ్రైనేజీలు రోడ్లు, అదేవిధంగా పాతూరులో డ్రైనేజ్ రోడ్లు, అట్లే అదేవిధంగానే ఈ షిరిడి నగర్లో డ్రైనేజ్ కాలువలు, మణికంఠ కాలనీలో రోడ్లకిను డ్రైనేజ్కి ప్లాన్ చేసినాము. తర్వాత గీతానగర్లో కాలువ ఈ రోడ్లకి ఇది చేసినాము. సప్తగిరి కాలనీలో ఇట్లా అంటే ఈడ నల్గొండపల్లి వచ్చేసి బ్రిడ్జి కింద ఒక డ్రైనేజ్ ఏర్పాటు చేయాలని చెప్పాను. వర్షం వస్తే మొత్తం అంతా ఆ బ్రిడ్జి కింద వచ్చేసి వాళ్ళు పారాడేకి ఆ ఎద్దులు బండ్లు పోయేదానికి చాలా ఇబ్బంది ఉంది. అక్కడ డ్రైనేజ్ ఏర్పాటు చేయాలని చెప్పేసి ఇలా మొత్తం అంతా మేము ప్లానింగ్లో ఉన్నాం. ఈ వెలగమాకలు సారీ మనకు పాపేటిపల్లి ఉంది, ఇంకా చాగర్లపల్లి ఉంది, దీంతో పాటు గ్రామాలు కూడా ఇక్కడే కదా, అక్కడ ఏం చేశారు? చాకర్లపల్లి నక్కులగుట్ట కాలనీలో ఇప్పుడు చాకర్లపల్లి జగనన్న కాలనీలో నీటి సమస్య తీవ్రంగా ఉంటే వాళ్ళు కూడా బోర్ వేయించినాం. అందులో కూడా 800 అడుగులు వేసినా కేవలం 1.5 ఇంచు నీళ్ళు పడినాయి. దాంట్లో 1 HP మోటార్ వేసి బిగించాలని చెప్పి ఒక 5-6 దినాల్లో అది కూడా పని చేస్తాం. ఇంకా ఎక్కడ చూసినా ఇప్పుడు రోడ్లు డ్రైనేజీలు ఇప్పుడు ఎలక్షన్ కోడ్ వచ్చింది కాబట్టి ఆ ఎలక్షన్ కోడ్ ఏంటి మేము చేయలేకుండా ఎలక్షన్ కోడ్ అయిపోయిన తర్వాత ఉన్న బడ్జెట్తో ఇప్పుడు ఏదైతే ఎక్కువ ఇది ఉందో దానికి ప్రాధాన్యత ఇచ్చుకుంటా పని చేస్తాం. ఓకే, సో మనిషికి ఉండాల్సింది కులం కాదు, మతం కాదు, మానవత్వం ఉండాలి. ఎటువంటి వాడైనా సరే కాలగర్భంలో కలిసిపోవాల్సిందే. బతికేది అబద్ధం, చచ్చేది వాస్తవం అని చెప్పేసి మన సోమందేపల్లి మేదర పంచాయతీ గంగాదేవి గారి భర్త నరసింహమూర్తి గారు పంచుకున్నాం. అంతేకాకుండా మనకు ఒకరికొకరు తోడ్పాటు ఉండాలి, ఒకరికొకరు అభివృద్ధి చేసుకోవాలి. ముఖ్యంగా సోమందేపల్లి మేదర పంచాయతీ గ్రామస్తులు అంటే నాకు అభిమానం, మంచి ప్రజలు అని చెప్పేసి సర్పంచ్ గారి భర్త తెలిపారు. సో ఇలాంటి వ్యక్తులతో కాకుండా భవిష్యత్తు ఎలా ఉండబోతుందో ఆయన కార్యాచరణ కూడా చెప్పారు. సో ఇంతవరకు మనం ఆయన అమూల్యమైన సమయంతో పాటు సందేశాలు వీళ్ళు మా స్టార్ జే మనం న్యూస్తో పంచుకున్నారు. మీ అమూల్యమైన సందేశం ఇచ్చినందుకు ధన్యవాదాలు అండి. నమస్తేనా. ఓకే, చూస్తూనండి స్టార్ జే మనం న్యూస్. మీ అమూల్యమైన సలహాలు, సందేశాలు మాకు తెలియజేయండి. అంతేకాకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అస్సలాము అలైకుం.